హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కాస్ట్‌కెళ్ళాను. సో, ఇక్కడ రైసులు చూపిస్తున్నాను. అందరికి తెలిసినవే బ్రౌన్ రైస్, మనం సోనా మసూరి రైస్, బాస్మతి రైస్ అండ్ ఇక్కడ మనకి ఇండియన్‌కి సంబంధించినవి కందిపప్పు, మినపప్పు, శనగలు, మూండాలు ఇవి కూడా అమ్ముతారనమాట జనరల్‌గా. ఇండియన్‌కి సంబంధించినవి అన్ని కంట్రీస్‌కి సరిపోయేవి కూడా అమ్ముతారు ఇక్కడ కొన్ని కొన్ని ఐటెమ్స్. ఈసారి కొత్త ఐటెమ్స్ కనిపించాయి. అందుకే వీడియో తీశాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందు ఉందేమో నాకు గుర్తులేదు. అయితే కొత్తగా చూసినవేంటంటే, ఎప్పుడు ఎనిమిది గ్లాసెస్‌లో వెళ్లి తెచ్చుకునేవి మస్ట్ అండ్ షుడ్‌గా ఈసారి ఇక్కడ కాస్కోలో పెట్టారు ఫస్ట్ టైమ్. ఇదిగో పసుపు. ఈ పసుపైతే ఆర్గానిక్ లానే ఉందండి. పసుపు కొమ్ములతో కొట్టినట్టే ఉంది. మీకు వీడియో కలర్ అలా కనిపించొచ్చు. ఇదైతే అట్లానే ఉంది నేచురల్‌గా. నెక్స్ట్ ఇవ్వండి జీలకర్ర ఎప్పుడు ఎనిమిది గ్లాసెస్‌కి వెళ్ళాలి మేము. కొంచెం కాస్ట్ ఉంటాయి. కాస్కోలో ఏంటంటే ఏ ఐటమ్ అయినా బల్క్ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. అయితేనే కాస్కోకి వెళ్ళాలి. ఈసారి జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్స్ కూడా కొత్తగా యాడ్ చేశారు కాస్కోలో అనమాట. సో, ఒకసారి తెచ్చుకుంటే 6 మంత్స్ వచ్చేస్తాయి. ఈజీగా చూడండి పెద్ద డబ్బా అనమాట. సో, ఈసారి కొత్తగా కనిపించాయి ఇవి. జీలకర్ర, ధనియాలు అండ్ పప్పులు, రైస్‌లు అమ్ముతున్నారు ప్రస్తుతానికి. మనకు సంబంధించినవి అండ్ పానీపూరీలు ఇలాంటివి. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను స్నాక్ ఐటము. సో, ఇవన్నమాట. మష్రూమ్స్. నెక్స్ట్ కాఫీ మనకు తెలిసినవే కాఫీ పౌడర్స్ ఇన్‌స్టంట్‌వి. నేనైతే టీ తాగుతుంటాను. కాఫీ నాకైతే అలవాటు లేదు. బట్ నాకు బ్రూ తెలుసు. వీటి టేస్ట్ చేదుగా ఉంటాయని నేను అనుకున్నాను. మీలో ఎవరికైనా వీటి టేస్ట్ బాగుంటాయా? బాగోవా? తెలిస్తే కామెంట్ చేయండి. ఏది బెస్టో? బ్రూనా, నెస్కేఫా, గోల్డా? నెస్కేఫ్ గోల్డా? ఓకేనా అండి. మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో తీశాను. ఫస్ట్ టైం ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. డెఫినెట్‌గా అవి చేస్తాను. థాంక్ యూ. బాయ్.